ఎలక్ట్రికల్లో చాలా ఉన్నాయి కానీ అన్ని వెహికల్స్ మంచి క్వాలిటీ అయితే ఉండవు. సో డిస్ప్లే అయితే వరస్ట్ చెప్పబడలేదు. 4 బ్యాటరీలు పెట్టాము, ఎంసీబీ పడిపోయింది. వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే రిక్వెస్ట్ చేసాం. అన్నోళ్ళు అయితే మనకి ఓకే చెప్పారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది చూడండి, మంచి వెలుతురులో ఛార్జింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తే చీకటి పడిపోయేసరికి ఛార్జింగ్ ఎక్కింది. సో గైస్ 2 days నుంచి మేము ఇక్కడే స్టే చేస్తున్నాం కదా, లగేజ్ అంతా బయట పెట్టేసాం అనమాట. ఇది సర్దుకునేసరికి మాకు ఆల్మోస్ట్ ½ an hour పైన అయింది. అసలు చాలా లగేజ్ అంతా బయట తీసేసాం, మొత్తం సర్దుకున్నాం అనమాట ఈరోజు మళ్ళీ నీట్ గా. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమృత్సర్. సో ఈరోజు మనం స్టార్ట్ అవుతున్నాం అమృత్సర్ నుంచి అంబాలా అనమాట. సో అంబాలా వచ్చేసి హర్యానాలో అయితే ఉంటుంది. యాక్చువల్లీ మా ప్లాన్ వచ్చేసి టువర్డ్స్ ఢిల్లీ వెళ్ళాలి. సో ఢిల్లీ ఇక్కడ నుంచి 500+ కిలోమీటర్స్ అయితే ఉంది. అన్ని కిలోమీటర్స్ ఒకేసారి ఈరోజు వెళ్ళలేము కదా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే, కాబట్టి మేము వచ్చేసి 250 కిలోమీటర్స్ వెళ్తున్నాం ఈరోజు. హైలైట్ ఏంటంటే ఈరోజు వెళ్ళబోయే 250 కిలోమీటర్స్ లో మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ పాయింట్స్ అయితే అవైలబుల్ లేవు. ఇక మేము దారిలో ఎవరినొకరిని అయితే అడుక్కుంటూ వెళ్ళాలి. సో ఈ రోజు మంచి అడ్వెంచర్ అయితే ఉండబోతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:30 అవుతుంది. మేము మా రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అమృత్సర్ అయితే మిస్ అవుతున్నాం అనమాట. ఇంకో రోజు ఉండాలని ఉంది, బట్ మాకు టైం అయితే లేదు. చాలా బాగుంటుంది సిటీ, అంతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని ఏరియాస్ తిరుగుతుంటే ఫారిన్ ఏరియాస్ తిరుగుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నిన్న వీడియోలో అదంతా చూపించాను నేను. నిన్న వీడియో ఎవరైనా మిస్ అయింటే అది తప్పకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మన లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అండ్ డైరెక్ట్గా గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. సో గైస్, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నేను రైడ్స్కి వెళ్ళే ముందర చాలా షాపింగ్ అయితే చేస్తాను. మనం చేసిన షాపింగ్ కి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు, అదే బై యూజింగ్ గోపైసా. గోపైసాలో 1500+ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, లైక్ అమెజాన్, మింత్రా, ఏజియో ఎక్సెట్రా. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్ ద్వారా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సైన్ అప్ అయితే అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమెజాన్లో ఎంఐ పవర్ బ్యాంక్ అయితే ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. సో అమెజాన్ సెలెక్ట్ చేసేసుకొని గెట్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసేసి, సో ఎంఐ పవర్ బ్యాంక్ సెలెక్ట్ చేసేసుకొని, సో ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేసేస్తున్నా చూడండి. అంతేను, ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఆర్డర్ ప్లేస్ చేసేసిన తర్వాత మనం అగైన్ గోపైసాలోకి వెళ్ళిపోయి మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళిపోతే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో గైస్ చూసారు కదా, మనకి 252 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది మనకి. సూపర్ కదా. మీకు క్యాష్ బ్యాక్ వచ్చేసి 24 నుంచి 48 అవర్స్ లోపు అయితే మీ గోపైసా అకౌంట్ లో యాడ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ రిటర్నబుల్ కాకపోతే మీరు ఇన్స్టెంట్ గా వాటిని బ్యాంక్ అకౌంట్ కూడా అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ ఉంటుంది, వెంటనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ త్రూ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 25 రూపీస్ సైన్ అప్ బోనస్ కింద అయితే వస్తుంది. అండ్ ఈ యాప్ ని మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తూ కూడా మీరైతే మనీ ఎర్న్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా షాపింగ్ చేస్తే అందులో 10% మీకైతే వస్తుంది అనమాట. సూపర్ కదా. వెంటనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ఉంటాయి. అమ్మయ్యా, ఆల్ సెట్. 8:30 నుంచి స్టార్ట్ చేస్తే 9:30 అయింది కదిలేసరికి. ఇప్పుడు ఈ సిటీ దాటేసరికి ఇంకొక గంట. బట్ చాలా బాగుంది అబ్బా అమృత్సర్ సిటీ అయితే. గోల్డెన్ సిటీ అని అనొచ్చు. నైట్ టైమ్స్ తిరగాలి అమృత్సర్లో, మొత్తం గోల్డ్ కలర్లో మెరిసిపోతుంటుంది సిటీ అంతా. బాయ్ బాయ్ అమృత్సర్. సో అమృత్సర్ సిటీ ఎంటర్ అయ్యేటప్పుడు పెద్ద ఆర్చ్, అండ్ ఇప్పుడు సిటీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఒక పెద్ద ఆర్చ్ అనమాట. ఈ బాగున్నాయి అసలు లుక్ చూడడానికి. జలంధర్ స్ట్రైట్, అఠారీ బార్డర్ లెఫ్ట్. ఇటు సైడా? యా గుర్తొచ్చింది ఇప్పుడు. మొన్న బార్డర్కి వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ అనమాట నేను వచ్చింది. భలే ఉంది కదా ఆర్చ్ అసలు చూడడానికి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. మనం జలంధర్ కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంద్రాబాబు రకరకాలుగా ఉంది, ఇటు సైడ్ పోవాలి. ఓకే రైట్, పర్ఫెక్ట్. నిజంగా అసలు అమృత్సర్ని అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది పంజాబ్ గవర్నమెంట్. చాలా బాగుంది. మామూలుగా పంజాబీ డాబాలు అంటే నాకు చాలా ఇష్టము. లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా పంజాబ్లో మేము ఆగిన డాబాలు అన్నిట్లో ఫుడ్ సూపర్ అనమాట. కాకపోతే మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, లాస్ట్ వీడియోలో చూస్తే అర్థమై ఉంటుంది మీకు. అదేదో 110 years ఓల్డ్ డాబా అంటే, పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు రావట్లే. 110 years ఓల్డ్ డాబా అది. అక్కడికి వెళ్ళాము, ఫేమస్ అని చెప్పి. ఆల్మోస్ట్ 1 hour క్యూలో నిలబడ్డాము ఫుడ్ తిందామని చెప్పి. సో ఫైనల్లీ 1 hour నిలబడిన తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడితే అది అస్సలు నచ్చలే మాకు. ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. అంటే ఇటు సైడ్ ఉప్పు కారాలు అస్సలు తింటారు, చాలా లైట్గా తింటారు. అది మాకు అస్సలు నచ్చలేదు అనమాట. ఆర్డర్ పెట్టిందంతా వేస్టే. నేనైతే సగం పరోటా కూడా తినలా. ఇంకప్పటి నుంచి భయం వేస్తుంది. ఓ మంచి రెస్టారెంట్ చూసుకొని ఆడే ఆగుతున్నాము, ఎక్కడ పడితే అక్కడ ఆగట్లే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయ్యింది, ఎడన్నా ఆగి తినాలి. టైం ఇప్పటికే 10:30 అయిపోయింది. లాస్ట్ 3 days నుంచి ఒక్క రోజు కూడా మేము బ్రేక్ఫాస్ట్ తినలా. ఈ రోజు అన్నా తినాలా. ఈ రోజు మేము కరెక్ట్గా లుధియానా ఆ దర్దాపుల్లోకి వెళ్ళినప్పటికీ ఇంకా ఛార్జింగ్ పాయింట్ అయితే ఎత్తుక్కోవాలి. ఇటువంటి షోరూమ్స్ ఏం లేవన్నమాట. ఇంకా ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో కానీ, లేదా ఆఫ్టర్నూన్ లంచ్గా ఆగుతాం కదా డాబాల్లో, అట్లాంటి డాబాల్లో కానీ
వాటిలో అయితే ఛార్జింగ్ ఎత్తుక్కోవాలి. ఈరోజు కొంచెం అడ్వెంచరస్గానే ఉండబోతుంది ట్రిప్ అయితే. సో ఎవరు అంటే మనకి సౌత్ సైడ్ అయితే ఏదో ఒకటి మాట్లాడి అటు ఇటుగా చేసుకొని తీసుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్స్. బట్ ఇటు సైడ్ వీళ్ళు ఇస్తారా లేదా అనేది ఇంకో డౌట్ అనమాట. సో లుధియానా వచ్చేసి ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడ నుంచి మనకి అంబాలా వచ్చేసి ఇంకొక 110 కిలోమీటర్స్. యాక్చువల్లీ మాకు రాజస్థాను, గుజరాత్ అటు సైడ్ వెళ్ళే ప్లాన్ కూడా ఉందన్నమాట. మేము అంటే ఈ నేషనల్ హైవే మీదే కాకుండా అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు కావాలనుకునే పని అయితే. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అంటే బొంబాయిని టచ్ చేసుకుంటే గోవా మీద, కర్ణాటక, కేరళ మీద అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే అదేంటంటే నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు రాజస్థాన్, గుజరాత్. సో నాకంత ఐడియా లేదు అసలు. అంటే రాజస్థాన్లో నేను వినింది ఏంటంటే ఒక్కోసారి 60-70 కిలోమీటర్స్ వరకు కూడా మనకి ఒక్క ఊరు కూడా తగలదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఊర్లలో అసలు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు అసలు ఎలక్ట్రిసిటీయే ఉండదు అని అయితే విన్నాను. సో ఎందుకు రిస్క్ చేయడము, అటు ఇటు కాకుండా ఛార్జింగ్ లేని ప్రదేశంలో, కరెంట్ లేని ప్రదేశంలో మేము కనుక ఇరుక్కున్నాము అంటే చుక్కలు కనిపిస్తుంది అని అయితే అటు పోవట్లేదు అనమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో 1-2 టైమ్స్ తిరుగున్నాం కాబట్టి బేసిక్ ఐడియా ఉంది ఏ ఊర్లో ఎట్టెట్టు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని. ఏ చెరువులు చూసినా, ఏ నదులు చూసినా మొత్తం ఎండిపోయాయి. ఇది ఒక్కటే మాకు రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ వాటర్తో కనిపిస్తున్నాయి. సో జలంధర్కి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందనగా మాకు ఇదైతే వచ్చింది. చాలా పొడుగుంది బ్రిడ్జ్ కూడా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంది. ఈరోజు మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ జలంధర్ అమృత్సర్ టోల్ వేస్ లిమిటెడ్. ఇక్కడ నుంచి రోడ్ ఇంకా ఎక్సలెంట్ ఉంటుందేమో. ఇప్పుడు వరకు వచ్చింది కూడా చాలా బాగుంది. ये क्या है भैया? ये क्या है? दाल के लड्डू है, वेज है नॉन वेज? इसमें चिकन कोई है? नहीं है, वेज है ना? వెజిటేరియన్ है ना? తినేద్దామా, ట్రై చేద్దాం ఎట్టుంటాయో. అయ్యో బుడ్డి వాళ్ళు తెగ అమ్ముతున్నారు. ఓ ప్లేట్ తీసుకుందాం, మాకు ఏమైద్ది. एक प्लेट भैया. ఈ రోజుకి మా బ్రేక్ఫాస్ట్ ఇదే. इसका नाम क्या है? లడ్డు. సో దీని పేరు అడుగుతుంటే అతను ఏదో చైనీస్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు అనమాట. మాకైతే అర్థం కాల పేర్లు. కిतना భయ్యా एक ప్లేట్? సో 30 రూపాయలకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, రోజు 300 అయ్యేది. సో మీకు చూపించాను కదా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఏం తింటున్నామో. పేరు ఏదో చెప్పాడు కానీ గుర్తు రావట్లే. బట్ ఓవరాల్గా అది తయారు చేసేది అయితే పెసరవాడు ఉంటుంది కదా, పెసరతోటి వడలు చేసి చిన్న చిన్న వడల్లా చేసి దాంట్లో పానీపూరిలో పానీ ఉంటుంది కదా, అది పోసిస్తున్నాడు అనమాట. అంతేను. సో బాగుంది, స్పైసీగా తినొచ్చు, చాలా బెటర్ అనమాట. ఈ బన్నులు, బ్రెడ్ ఆమ్లెట్లు వీటితో పోల్చుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బెటర్. 30 రూపీస్తో అయిపోయింది మాకు. సో ఈడొక 30 రూపాయలు పెట్టి ఇవి తినేసాను. అండ్ అక్కడికి వెళ్ళి ఒక 20 రూపాయలు పెట్టి చెరుకు రసం తాగా. అంతే కంప్లీట్ ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా 2 అవర్స్ దాకా దిగలేదు, వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మా హోటల్ కాడ నుంచి మేము ఒక 40 కిలోమీటర్స్ వచ్చాము. 1 అవర్ అయింది స్టార్ట్ అయ్యి. మనకి బ్యాటరీ అయితే 2 పాయింట్స్ తగ్గింది. థర్డ్ పాయింట్ దగ్గర కొట్టుకుంటా ఉంది. మేబీ ఇంకొక 40 or 50 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత బ్యాటరీ మార్చుకొని ఆ తర్వాత లుధియానాలో స్టాప్ పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇది ఒక లోటస్ షేప్ లో ఉంది. లోటస్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ షేప్ లో ఉంది. ఇదేందో అర్థం కావట్లే చూస్తుంటే. ఒకసారి ఆగుదాము సైడ్. సో ఇది వచ్చేసి జాంగ్ ఈ ఆజాదీ మెమోరియల్ దీని పేరు. సో ఇది చూస్తున్నారు కదా, చాలా పెద్దది, చాలా బాగుంది అనమాట చూడడానికి అయితే. ఫ్రీడమ్ స్ట్రగుల్ మెమోరియల్ అని రాసింది. మనకి దీంట్లో చూస్తే గూగుల్ మ్యాప్లో ఆజాదీ ఈ మెమోరియల్ అనేది రాస్తుంది అనమాట. బట్ చాలా పెద్దది ఇదైతే. సో ఇది ఇండిపెండెన్స్కి సంబంధించిన మెమోరియల్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ జలంధర్లో అయితే ఉన్నాము. సో జలంధర్ బైపాస్లో ఉన్నాం అనమాట. సో మనకి పంజాబ్లో జలంధర్ కూడా చాలా పెద్ద ఊరు. సో ఎల్పియు ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మన తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారనమాట ఎల్పియులో. సో మాకు ఇప్పుడే బోర్డు కనిపించింది, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 0 కిలోమీటర్స్ అని. సో ఆ రైట్ సైడ్ అనుకుంటా కాలేజ్, అదేనా? అదిగోండి రైట్ సైడ్ ఉంది కదా, అదే కాలేజ్ ఎల్పియు. అబ్బా మీకు మంచిగా చూపిద్దాం అనుకున్నా, కుదరలా. రోడ్డుకి అటుపక్క ఉందన్నమాట. ఇటుపక్క ఉంటే ఏమైనా ట్రై చేసి ఉండేవాడిని చూపించడానికి. కొన్ని వందలు కాదు, వేల సంఖ్యలో అయితే చదువుతున్నారు మన వాళ్ళు ఇక్కడ. మే కాశ్మీర్ టు కన్యాకుమారి జా, కాశ్మీర్ టు కన్యాకుమారి పూరా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మున్సిపల్ కార్పొరేషన్ భగ్వారా, లుధియానా 43 కిలోమీటర్స్. మన ఆదిత్య బ్రో దాంట్లో బ్యాటరీ అయిపోవచ్చింది.
సో ఏ క్షణాన్ని ఆగిపోవచ్చు. మ్యాక్సిమం ఇంకొక 4 or 5 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అంతేను. సో ఈడేదో ఆయిల్ రిఫైనరీ ఉన్నట్టుంది, దానివల్ల బాగా ఈడ డీజిల్ పెట్రోల్ స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది. ఆయిల్ రిఫైనరీయా మళ్ళీ ఇంకేమన్నానో అర్థం కావట్లే. సో ఇప్పుడే మా బండి బ్యాటరీస్ చేంజ్ చేసేసుకున్నాం, ఇద్దరివి ఫుల్ అనమాట. సో మేము బ్యాటరీలు చేంజ్ చేసుకునేటప్పుడు గూగుల్ మ్యాప్లో అయితే చూసుకున్నాము. సో మాకైతే లుధియానా ఆగాల్సిన అవసరం లేదనమాట. యాక్చువల్లీ మేము లుధియానాలో ఆగి ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకుందాం అని అనుకున్నాం. లుధియానా ఇక్కడ నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్ ఉంది, అవసరం లేదు. ఈజీగా మన బండి ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళిపోద్ది. సో కాబట్టి మేము ఏమనుకున్నామంటే లుధియానా దాటిన తర్వాత ఖన్నా అని ఒక ఊరు ఉంది, ఖానానో ఆ ఖానా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉందంట. సో అక్కడికి వెళ్ళాక ఛార్జింగ్ పెట్టేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. అది ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు. సో ఇది పెద్ద అడ్వెంచర్ ఏను. మా రెండో బ్యాటరీ కూడా అయిపోయింది, ఇంకొక ఈ బ్యాటరీతో 76 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. 100% 76 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోద్ది, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి తేడా చేస్తుంది, అదొక్కటి భయం మనకు, అంతేనో. చూద్దాం అడ్వెంచర్ ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు. లుధియానా 35, అంబాలా 149. ఈరోజు మన స్టాప్ వచ్చేసి అంబాలా 149 కిలోమీటర్స్. ఒకవేళ మేము మీకు చెప్పాను కదా ఖానా అనే ఒక ఊరు, ఆ ఖానా అనే ఒక ఊరిలో మాకు 4 స్లాట్స్ దొరికితే, అంటే 4 బ్యాటరీలు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోగలిగితే మేము ఈజీగా ఈరోజు అట్లీస్ట్ ఢిల్లీ దరిదాపుల్లోకి, అంటే ఐ మీన్ పానిపట్ కానీ కురుక్షేత్ర కానీ వాటి దగ్గరికి వెళ్ళడానికి అయితే ట్రై చేసేస్తాము. ఒక హైలైట్ చెప్పాలంటే, ఇందాక బ్యాటరీతో మన ఆదిత్య బ్రో బండి 105 కిలోమీటర్స్ వచ్చింది ఫుల్ బ్యాటరీతో. నాది ఇంకా 2 పాయింట్స్ చూపిస్తుంది. సో మన ఆదిత్య బ్రోది త్వరగా అయిపోయింది అనమాట బ్యాటరీ అయితే. నేను కనుక అదే బ్యాటరీతో, అంటే నేను మారకుండా పాత బ్యాటరీతోనే వెళ్ళుంటే ఇంకొక 20 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళుండేది ఆలోచించకుండా. సో అంటే అప్రాక్స్గా ఫుల్ బ్యాటరీతో హైవే మీద మాకు 125 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చినట్టు. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు రేంజ్. ఇదిగోండి మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి 126 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి మా హోటల్, అంటే అమృత్సర్లోని మా హోటలు. అంటే బ్యాటరీ మార్చిన తర్వాత చాలా దూరమే వచ్చేసాం అనుకోండి, దానివల్ల ఇంత చూపిస్తుంది అనమాట. చాలా గ్రేట్ అసలు. మంచి స్పీడ్లో మేము 55-60 మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఈ స్పీడ్లో కూడా మాకు 100+ 110 రేంజ్ వరకు వచ్చిందంటే గ్రేట్ అసలు. ఇదే విధంగా ఇస్తే చాలు, మేము రోజుకి మినిమం అంటే మినిమం 3 to 350 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఆలోచించకుండా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఖన్నా అనే ఊళ్ళో ఉన్నాం అనమాట. ఇది అంబాలాకి ఒక 70 కిలోమీటర్స్ ముందలైతే ఉంటుంది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, మేమైతే ఛార్జింగ్ పెట్టేస్తున్నాం. 4 బ్యాటరీస్కి ఛార్జింగ్ పెట్టేసామన్నమాట. సో ఇది వచ్చేసి బోల్ట్ ఛార్జర్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బోల్ట్ ఛార్జర్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి బోల్ట్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లో మనం రిజిస్టర్ అయ్యి వ్యాలెట్లో కొంచెం అమౌంట్ యాడ్ చేసుకొని ఇక్కడ ఛార్జర్ మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసి ఆ ఛార్జర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మీరు బోల్ట్ యాప్లో చెక్ చేస్తే మీకు దగ్గరగా ఛార్జర్స్ యాడ్ ఉన్నాయి ఏంది అనేది అయితే చూపిస్తుంది. దాని ప్రకారం అయితే మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. నియర్ బై లొకేషన్కి వచ్చేసి మేము ఇక్కడ ఖన్నా అనే ఊర్లో నియర్ బై లొకేషన్ ఉంటే ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాము. సో మాకు వచ్చేసి ఆల్మోస్ట్ 3.5 అవర్స్కి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సింగిల్ బ్యాటరీకా మామూలుగా సింగిల్ బ్యాటరీకి 3.5 అవర్స్ 35 రూపీస్ అనమాట. మేము డబల్ వేసేసాము. 4 బ్యాటరీలు పెట్టాము, MCB పడిపోయింది. సో ఇంకో 2 ఎక్కడికి వెళ్ళినా మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే 4 బ్యాటరీస్ ఒకేసారి పెట్టేసరికి MCB స్ట్రిప్ అయిపోతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలోనే మనకి ట్రిప్ అయిపోయింటే అర్థం చేసుకోవచ్చు మా బాధల ఫ్యూచర్లో ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయి. సో మేము ఇంకొక 2 బ్యాటరీస్ సపరేట్గా వేరే స్లాట్కి అయితే మార్చాలని చూస్తున్నాము. సో అది ఇప్పుడు 3.5 అవర్స్ ఇక్కడ ఫుల్ బ్రేక్ అనమాట. సరదాగా అట్లా సిటీలోకి ఏమన్నా వెళ్ళి ఏమన్నా తినేసి అట్లయితే చేద్దాము. మాకు ఛార్జింగ్ కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇందాక మీకు చూపించాను కదా బోల్ట్ ఛార్జర్, అక్కడైతే 4 బ్యాటరీస్ ఛార్జింగ్ పెడితే MCB పడిపోయింది. అవునా 2 బ్యాటరీస్ అక్కడ పెట్టేసి మిగతా 2 బ్యాటరీస్ పక్కన ఒక టైల్స్ షాప్ ఉందన్నమాట. టైల్స్ అమ్ముతారు కదా, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చి అయితే రిక్వెస్ట్ చేసాం. అన్నోళ్ళు అయితే మనకి ఓకే చెప్పారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొచ్చి ఈడైతే ఛార్జింగ్ పెట్టేసాము. సో మొత్తానికి హ్యాపీ. 4 బ్యాటరీస్కి ఛార్జింగ్ అయితే దొరికింది. ఒక 3.5-4 అవర్స్ అయితే పట్టద్ది ఇప్పుడు ఇవన్నీ ఫుల్ అయ్యేసరికి. సో మనం వచ్చేసి ఖన్నా అనే ఊర్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందామని ఆగాము. ఇది ఒక ఎలక్ట్రిక్ షోరూము. సో ఇడైతే ఒక బండి ఉంది, దీన్ని ఊరికే సరదాగా ట్రైల్ రైడ్ అయితే వేద్దాము. బండి మొత్తం దుమ్మే. ఇది ఎంతరా బాబు ఇంత కిందకు ఉంది. సో ఇది వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్. అంటే ఏం లేదు, నేను ఇప్పటి వరకు ప్యూర్ ఈవీయే తోలాను. ప్యూర్ ఈవీతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్స్ ఎట్టుంటాయి అనేది అయితే చూద్దాము అని ఈ వెహికల్ అడిగి తీసుకున్నాను అనమాట టెస్ట్ రైడ్కి. సో డిస్ప్లే అయితే వరస్ట్ చెప్పబడలేదు. దీనికి మోడ్స్ కూడా 3rd మోడ్ వేద్దాం.
థర్డ్ మోడ్ వేసి లాగితే డిస్ప్లే కూడా ఏం కనిపించట్లే అసలు. 37, 40 పోతుంది అనమాట హైయెస్ట్. 40 మించి పోవట్లే. వెనకాల బ్రేకు ఓకే ముందలు తీస్తే ఆగుతుంది, బాగానే ఉంది ముందల బ్రేకు. వెనకాల బ్రేక్ మాత్రం యావరేజ్ అనమాట. బట్ దీని పొజిషనే బాగాలేదు. చూడండి, నేను హైట్ ఎక్కువ కదా, నా కాలు ఇట్లా ఉండట్లా, ఇట్లా ఉంటుంది, ఒక యాంగిల్ ఇంక్లైన్ ఉంటుంది అనమాట. బండి చాలా కిందకు ఉంది ఇది, అంటే బండి కిందకి ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాళ్ళు పెట్టుకునే పొజిషన్ ఎత్తులో ఉంటుంది. సో కాబట్టి పొడుగ్గుండే వాళ్ళకి అంత ఇదిగా సూట్ అవ్వదు. దీన్ని ఎక్కువ దూరం తోలలేం, కష్టం. మన బండే తోపు. మన ప్యూర్ బండి ఎంత లేదన్నా కంఫర్ట్ ఉంటుంది అబ్బా. ఎస్పెషల్లీ నాది ఈ-ట్రాన్స్ నియో చాలా కంఫర్ట్ ఉంటుంది. దీని సస్పెన్షన్ అసలు లేనట్టే ఉంది, ఉన్నా కూడా ఎత్తేస్తుంది గతుకుల్లో. సో ఇప్పుడైతే రాంగ్ రూట్లో వెళ్తున్నాను, ఏమనుకోబాకండి. ఇక్కడ ఎక్కడ యూటర్న్ లేదు, జస్ట్ మనం ఒక 100 మీటర్లు వచ్చాము అంతేను, ఎక్కువ దూరం కూడా రాలా. ఈ బండిలో నాకు ఫ్రంట్ బ్రేక్ తప్ప ఇంకేం నచ్చలా. అమ్మో నాయన, ఇది ఊపుతుంది అయ్యా బాబు. దీంతో మనం ఎగడం కష్టమే. ఎలక్ట్రికల్లో చాలా ఉన్నాయి కానీ అన్ని వెహికల్స్ మంచి క్వాలిటీ అయితే ఉండవు. ఏయో 1-2 మంచి క్వాలిటీ వెహికల్స్. ఇది ఆడో షోరూమ్ ఉంటుంది, నేను తప్పిపోయా. ఏంటంటే ఏదన్నా బండిని మనం ఇనిషియల్ ఇంప్రెషన్స్తో చెప్పేసేయచ్చు. ఒక్క 100 మీటర్స్ వెళ్తే చాలు, దాని మీద మనకు ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. ఎక్కువ దూరం కూడా తోలాల్సిన అవసరం అయితే లేదు. సో దాన్ని బట్టి చెప్పొచ్చు ఈ బండి సీన్ ఎట్టా, ఈ బండి కెపాసిటీ ఏంది అని. ఏదో సరదాగా ఈడు ఉంది కాబట్టి ట్రైల్ వేయడమే, అంత మించి ఇంకేం లేదు. ఈడ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్టుంది. సో రచ్చ చేస్తున్నారు ఈడంతా. ఓపిక ఉండాలా ఈ బైక్ బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే. మధ్యాహ్నం 3కి వచ్చాము, ఇప్పుడు టైం వచ్చి 6:30 అవుతుంది. ఇంకా ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అవ్వచ్చు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. నాకైతే కూర్చొని నీరసం వస్తుంది చెప్పాలంటే. అదే పెట్రోల్ బైక్ అయితే ఇంకొక 150-200 కిలోమీటర్స్ కవర్ చేసేస్తుండే వాళ్ళం ఈ పాటికి. తప్పదు, ఇంకా వెయిట్ చేయాలి. మా నీరసంగా ఉంది అంటే బండి మీద వెళ్తుంటే బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, ఎక్కడన్నా కూర్చుంటే ఒకే చోట ఎక్కువసేపు నీరసంగా అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య, ఎట్ లాస్ట్ బ్యాటరీస్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇంకా ఫుల్ ఛార్జ్ అవ్వలేదు, ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టేది మొత్తం అంతా ఎక్కేదానికి. బట్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట, ఎందుకంటే టైం ఇప్పటికే 7 అయిపోతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేసి అది ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు ఉంటే బాగా లేట్ అయిపోద్ది. అందుకే మేము స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ సరిపోద్ది ఛార్జ్, ఎందుకంటే మొత్తం 4 బ్యాటరీస్ని ఛార్జింగ్ పెట్టేసాం మేము. చూడండి, మంచి వెలుతురులో ఛార్జింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తే చీకటి పడిపోయేసరికి ఛార్జింగ్ ఎక్కింది. ఈవీతో ఉన్న హెడ్ఏక్ ఇదేనమాట. ఛార్జింగ్కి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 4 అవర్స్ ఏడే కూర్చున్నాం మేమైతే. సో ఈ బండిలో ఒక 90% ఛార్జ్ అయితే ఉంటుంది, అండ్ నా కాళ్ళ దగ్గర ఉన్న బ్యాటరీలో ఒక 75% ఛార్జ్ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా కింద మీద చూసుకొని వెళ్ళినా కూడా ఈజీగా మేమైతే కురుక్షేత్ర రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్లీ మాకు గనక ఓపిక ఉంటే, అంటే కురుక్షేత్ర వెళ్ళేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30-11 అయ్యిద్ది. ఇంకా మాకు గనక ఓపిక ఉంటే అక్కడ నుంచి కర్నల్ అని ఇంకో ఊరుందనమాట, కర్నల్ అయితే వెళ్ళిపోతాము. అది ఇంకొక 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంతే. అంటే రఫ్గా ఒక 140 కిలోమీటర్స్ ఉంటుంది కర్నల్ ఇక్కడ నుంచి. సో 2 బ్యాటరీస్ మీద ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అంబాలా 12, కర్నల్ 88, పానిపట్ 116, ఢిల్లీ 2 and 2. సో ఇంకొక 88 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్ కి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుంది అనమాట. సో అటు సైడ్ మనం వెళ్తే చండీగఢ్ వైపు అయితే వెళ్తాము. బ్యూటిఫుల్ సిటీ, ప్లానెట్ సిటీ అనమాట. ఇదిగోండి, ఇటు సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ చండీగఢ్కి. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైనుంచి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చండీగఢ్ వస్తుంది. అండ్ మనాలి వెళ్ళాలనుకున్నా కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట, అంటే చండీగఢ్ త్రూ మనాలి వెళ్ళొచ్చు. ఇప్పుడు వరకు మనం ట్రావెల్ చేసిందంతా కొత్త రూట్. లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళేటప్పుడు మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చి ఈ హైవేలో కలిసామన్నమాట. నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు అంతా గుర్తొస్తుంది. సో అంబాలా సిటీ చూడండి, అసలు లైటింగ్లతో అయితే మెరిసిపోతుంది. వీళ్ళకి గోల్డ్ కలర్ లైటింగ్స్ బాగా ఇష్టం అనుకుంటా. ఎక్కడ చూసినా కూడా మనకి గోల్డ్ కలర్ లైటింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హర్యానా అని అయితే రాసింది. ఒరే ఎవడ్రా బాబు ఏడొస్తున్నావు. సో వెల్కమ్ టు హర్యానా. పంజాబ్ నుంచి అయితే మనం హర్యానాలోకి వచ్చేసాం. అంబాలా వచ్చేసి మనకి హర్యానాలో ఉంటుంది. సో పెద్ద తేడా ఏముండదు రెండిటికి, పంజాబ్ హర్యానా అంతా ఒకేలా ఉంటుంది చూడడానికి. అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు, అయ్యే రోడ్స్ అయ్యే వ్యూస్. కరెక్ట్గా కురుక్షేత్రకి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ మనం వెళ్ళాల్సిన కర్నల్కి ఇంకొక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఈడొక చోట డిన్నర్ చేద్దామని అయితే ఆగాము. చలి దారుణంగా ఉంది, మూమెంట్లో ఉన్నంతసేపు ఏం కాల, ఒక్కసారిగా ఆగేసరికి వెచ్చగా ఉండేసరికి ఇడంతా చలి స్టార్ట్ అయిందనమాట. సో మా బైక్స్ అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాయి, 2 బైక్స్ బీవస్తంగా కొట్టాం ఇప్పుడు దాకా. ఈరోజు ద హైయెస్ట్ కదా రైడ్ మొత్తంలో, ఈరోజు ద హైయెస్ట్ రైడ్ మొత్తంలో
ఇప్పటికి 270 దాకా వచ్చాము. ఇంకొక 60 ఉందంటే 330 కిలోమీటర్స్ ఈరోజు రైడ్ మొత్తం. హైలైట్, సూపర్ అసలు. ఇంకా ముందర చాలా ఉన్నాయి. 360 కిలోమీటర్స్ కూడా పర్ డే అచీవ్ చేయాలన్నమాట మనం. సో ఈ రోజు మేము ఇంత దూరం వచ్చినా కూడా మాకైతే అసలు చేసినట్టు కూడా లేదు. సరదాగా టైం పాస్ గా ఆడతా పాడతా అయితే వచ్చేసాము. ఒక్క ఛార్జింగ్ దగ్గర కొంచెం చిరాకు వస్తుంది, అది ఓపిక్ గా మనం తట్టుకోగలిగితే ఇంకా మిగతా అంతా దుమ్ము లేపొచ్చు అనమాట. సో గైస్ ఫైనల్లీ మేము హోటల్కి అయితే వచ్చేసాము. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వచ్చేసి కర్నల్ అనే ఊర్లో అయితే ఉన్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇది కురుక్షేత్రకి దగ్గరలో అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు మనం కురుక్షేత్రం అయితే క్రాస్ అయిపోయాం. యాక్చువల్లీ మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ నైట్ టైం అయిపోయింది, అందులో గోప్రో బ్యాటరీ అయితే అయిపోయింది అనమాట. సో కురుక్షేత్రం అనే ప్లేస్ వచ్చేసి మనకి భగవద్గీత రిలేటెడ్ అనమాట. 18 రోజులు యుద్ధం జరిగిందని అంటారు కదా, అది ఈ సరౌండింగ్స్ ప్లేస్లోనే జరిగిందనమాట. సో కురుక్షేత్ర యుద్ధం అయితే నాకు దాని గురించి అయితే ఇన్ డెప్త్గా అయితే అంత ఎక్కువ తెలియదు. సో చాలా బేసిక్గా తెలుసు అనమాట. సో ఫైనల్లీ మనం ఒక హోటల్కి అయితే వచ్చేసి కర్నల్లో అతి కష్టం మీద మాకు ఈ హోటల్ అయితే దొరికింది. సో మంచి రూమ్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఈ హోటల్ డీటెయిల్స్ అన్ని మీకు నేను రేపటి వీడియోలో అయితే ఇస్తాను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.